నమస్కారం, మీ సేవ మీ అందరి సేవకి స్వాగతం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి చేయూత పెన్షన్ అనేది ఓపెన్ అయింది కదా, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ విత్ వీడియో అనేది మాకు స్క్రీన్లో ఎలా కనిపిస్తుంది, మాకు డీటెయిల్స్ ఏమేమి రిక్వైర్డ్ ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. సో ఇక్కడ చూడండి, చేయూత పెన్షన్ స్కీమ్కి వచ్చేసి ఇక్కడ డయాలసిస్ పేషెంట్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతుంది అనేసి క్లిక్ చేసినప్పుడు, అంటే ఈ ఆధార్ కార్డ్ నెంబర్కి యాక్చువల్గా ఈ డయాలసిస్ అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. సో కంపల్సరీ వాళ్ళు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క డిజబిలిటీ కోసం, డయాలసిస్ ప్రాసెస్ కోసం అనేది మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట. సో దాంట్లో వాళ్ళు అడిగే డీటెయిల్స్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫర్ అటాచ్డ్ ఫోటో, అప్లికేషన్ ఫామ్ ఒకటి అండ్ విత్ అటాచ్డ్ ఫోటో, ఒక అప్లికేషన్ ఫామ్లో ఫోటోతో సహా మనము ఇక్కడ స్కాన్ చేసి పెట్టాలి అనమాట. సో కంపల్సరీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. అండ్ ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ సింగిల్ ఉమెన్ అని ఉంటుంది. సింగిల్ ఉమెన్కి వచ్చేసి ఇక్కడ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారు. ఒకటి సపరేషన్ డాక్యుమెంట్, ఇంకొకటి డివోర్స్ డాక్యుమెంట్. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సపరేట్ డాక్యుమెంట్ అండ్ డివోర్స్ డాక్యుమెంట్, లోకల్ ఎంక్వైరీ రిపోర్ట్స్ అనేది ఉంటుంది. సో అది మనం కంపల్సరీ ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానికి కూడా సేమ్ అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్, ఏజ్ ప్రూఫ్, రేషన్ కార్డ్ ఆర్ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ ఈ 3 డాక్యుమెంట్స్ నుంచి ఏదన్నా ఒక్క డాక్యుమెంట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అన్మ్యారీడ్ ఉమెన్ అనమాట. అన్మ్యారీడ్ ఉమెన్కి వచ్చేసి వాళ్ళకి గ్రామ పంచాయత్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపల్ కమిషనర్ లేదా పంచాయత్ సెక్రటరీ నుంచి వాళ్ళకు ఒక లెటర్ వస్తుందన్నమాట. ఆ లెటర్ని మనం సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ విత్ సేమ్ అటాచ్డ్ ఫోటో అండ్ ఏజ్ ప్రూఫ్, రేషన్ కార్డ్ ఆర్ యాన్యువల్ ఇన్కమ్ ఆర్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒక లెటర్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ అండి, ఈ ఫిలారియా అనేది మీ లెగ్స్ అనేది ఇలా లావుగా కనిపించి అదొక డిసీజ్ అనమాట. సో ఈ విధంగా అంటే నేను ఫోటో అనేది పేస్ట్ చేస్తున్నాను. సో ఫిలైరా అంటే ఏదో అనుకోకండి, వాళ్ళకు కూడా పెన్షన్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఫిలైరియా ప్రాసెస్లో వచ్చేసి మనకి డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కోవాలన్నమాట దీనికోసం. సో ఇప్పుడు శాంక్షన్స్ అవుతున్నాయి కాబట్టి డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి పెన్షన్ అప్లైడ్ ఫర్ టోడీ ట్యాపర్స్ అనమాట. టోడీ ట్యాపర్స్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్తో పాటు ఫోటో అండ్ వాటితో స్కాన్ చేసిన డాక్యుమెంట్, ఆధార్ కార్డ్, ఏజ్ ప్రూఫ్, రేషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టోడీ ట్యాపర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేవర్స్ అనమాట. వేవర్స్ వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఉంటుంది. వేవర్స్ అనేది టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ వేవర్ అనే వాళ్ళ అంటే ఆ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేవర్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో పెన్షన్స్ అండి. వీడియో పెన్షన్స్ మనకు తెలిసిందే. సో అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటో అటాచ్డ్, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ అండ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్. సో ఇవే అండి ఈ ఫామ్స్ అనేది ఓపెన్ అయినాయి. సో మీరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో అండి ఈ 8 టైప్స్ ఆఫ్ మన చేయూత పెన్షన్ స్కీమ్స్ అనేది ఓపెన్ అయింది కాబట్టి ఈ 8 టైప్స్ ఆఫ్ అప్లికేషన్లో మీ ఏ అప్లికేషన్లో అయినా కానీ మీరు ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా నీడీ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.